పరిణామాలు ఇవాళ ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక మలుపు తిరిగాయి. ఎలక్టోరల్ బాండ్స్ ఆధారంగా వేల కోట్ల రూపాయలను దండుకున్నటువంటి బీజేపీ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ తనకిచ్చినటువంటి వాళ్ల పేర్లు బయటపడకుండా చూడడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ చట్టమే చాలా రాజ్యాంగ విరుద్ధమైందని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, ఆ వివరాలు బయటపెట్టాలని ఎస్బీఐని ఆదేశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎస్బీఐ ద్వారా ఒక 4 నెలల సమయాన్ని కోరడానికి ప్రయత్నం చేసింది. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు రేపు సాయంత్రం లోపు ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన వాళ్ల పేర్లన్నింటినీ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని చెప్పింది. ఎలక్షన్ కమిషన్ కూడా మార్చి 15వ తారీఖు లోపు వాటన్నింటినీ బయటపెట్టాలని చెప్పింది. ఒక రకంగా ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఉపయోగపడేటువంటి తీర్పు. బీజేపీ పార్టీకి క్రోనీ క్యాపిటలిస్టులకి ఎటువంటి సంబంధాలు ఏర్పడినాయి, ఒకళ్ళనొకళ్ళు ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎట్లా పనిచేశారు అనేటువంటిది ఈ వివరాలన్నీ బయటకు తెచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని మనం సుప్రీంకోర్టు తీర్పు